400కి బాగుంది అనిపించి ఇదైతే నాకైతే చాలా స్మూత్గా ఉన్నాయండి, చాలా బాగుంది. చిన్నవి ఇవి చాలా స్మాల్ ఉన్నాయి, నచ్చలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి రంకి లాగ్స్ అండ్ టైలర్. ఈరోజు అయితే నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దానికంటే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని వెయిట్ చేసేసుకోండి. ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి చాలా తగ్గించేసాము, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా ఇంట్లోనే చక్కగా కూర్చొని మనం ఏ ఐటమ్స్ కావాలో అవన్నీ వెతుక్కుంటూ ఫోన్లోనే వెతికేసుకొని ఫోన్లోనే ఆర్డర్ చేసేసుకొని తెచ్చేసుకుంటున్నాం. అయితే అవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటి, మనకి ఐటమ్స్ కరెక్ట్గానే వస్తున్నాయా లేదా అనేది అందరికీ ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ అనమాట. అది కొన్ని ఐటమ్స్ని ఆర్డర్ చేశాను, అవైతే ఎలా వచ్చాయి ఏంటి అనేది నేనైతే ఈరోజు రివ్యూ ఇవ్వబోతున్నాను మీ అందరికీ. నేనైతే మీషోలో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. తక్కువ కాస్ట్లో బెటర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట తీసుకోవడానికి. అందులోని నాకు అవసరమైనవి నేను తీసుకున్నవి ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే మేకప్ కిట్ అయితే ఆర్డర్ చేశాను. నా దగ్గర అయితే ఇంతకు ముందు అయితే సపరేట్గా తీసుకున్నాను. అన్నీ ఇందులోనే అన్నీ ఉంటాయని చెప్పేసి నేను ఇదైతే చూసుకున్నాను అనమాట మీషోలోని. అన్నిట్లోని బెటర్గా అనిపించింది, అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట అందులోనే. అందుకని తీసుకున్నాను. కొంచెం తక్కువ కాస్టే 400 పడింది. 400కి ఇది చాలా బాగుందన్నమాట, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇందులో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్ని మేకప్ కిట్స్ అయితే ఇందులో ఉన్నాయి, నాకు సంబంధించినవన్నీ. ఇంకా సపరేట్గా బయట కొనాల్సిన అవసరం అయితే లేదు ఇంకేవి కూడా. అయితే ఇది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే ఇచ్చేసాడు కదా, అలా అయితే లోపల కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి, పింక్, బ్రౌన్, బ్లూ, గ్రీన్. ప్రతి ఒక్క డ్రెస్ మీద కూడా, ప్రతి ఒక్క శారీ మీద కూడా మ్యాచింగ్స్ అయితే ఇవి చాలా బాగుంటాయి. అండ్ మిర్రర్ కూడా చాలా బాగుంది, పెద్దదిగానే వచ్చింది. నేనైతే చాలా చిన్న బాక్స్ వస్తుందేమో అని అనుకున్నాను. నాకైతే మేకప్ కిట్ అయితే చాలా బాగా నచ్చింది. 2 రకాల పౌడర్స్ అయితే ఇచ్చాడు, మేకప్ పౌడర్స్ అండ్ పౌడర్ వేసుకోవడానికి స్పాంజ్ ఇచ్చారు. 4 కలర్స్ అయితే లిప్స్టిక్స్ అయితే మనకి ఇచ్చేసారనమాట. 4 కలర్స్. ఇందులో నేను ఒక కలర్ అయితే యూజ్ చేశాను ప్రజెంట్, ఇంకేం యూజ్ చేయలేదు. 4 కలర్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. వేసిన తర్వాత వీటి లుక్ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. తీసుకున్నందుకు కొంచెం సాటిస్ఫై అయ్యాను అనమాట. నేనైతే అంత ఈజీగా సాటిస్ఫై అవ్వలేను ఆన్లైన్లో ఆర్డర్స్ చేసినవి కూడా. ఇదైతే బెటర్ అనిపించింది. ఇందులో అయితే 2 కలర్స్ పౌడర్స్లో ఇది నార్మల్ ఉంది, ఇదుపులతో కలిపి ఉందనమాట. కొంచెం మెరుస్తూ ఉంటుంది అది వేసినట్లయితే. ఇవన్నీ మొత్తం షైనింగే వచ్చాయి. ఇదైతే చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది ఇది. అండ్ దీంతో పాటు ఇంకా ఏ ఐటమ్స్ ఉన్నాయో అవి కూడా నేను మీకు చూపిస్తాను. జెల్ ఇచ్చారు. ఈ జెల్ అయితే మనం మేకప్ వేసే ముందు మనం అప్లై చేసుకొని ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఫేస్ రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. ఇది కాసేపు అప్లై చేసుకున్న 5 మినిట్స్ అలా కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఫౌండేషన్ అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ చాలా గ్లో వస్తుంది, చాలా బాగుంటుంది. అందువల్ల ఇది అందులో చూసి నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఒక ఐటమ్. ఇది ఫేస్ స్ప్రే. మనం మేకప్ అంతా వేసేసుకున్న తర్వాత చాలాసేపు అది కాసేపటికే మనకి పోతూ ఉంటుందన్నమాట. కొంచెం స్వెట్ కలిగినప్పుడు అదంతా కూడా వెంటనే చెరిగిపోతూ ఉంటుంది. అదే మేకప్ వేసుకున్న తర్వాత ఈ స్ప్రే కనుక ఒకసారి ఇలా చల్లుకున్నామంటే మనం వేసిన మేకప్ అలానే ఉంటుందన్నమాట. స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే మన ఫేస్ని వదిలేయాలి, టచ్ చేయకుండా. అప్పుడు మన ఫేస్ చాలా నీట్గా ఉంటుంది, వేసిన మేకప్ అలానే ఉంటుంది, అసలు ఏం చెరగకుండా. అందుకని నాకు ఇది అస్తమానం మనం మేకప్ వేసుకున్నట్టు 5 నిమిషాలు ఒకసారి కుదరదు కదా. ఒకసారి వేసుకున్నామంటే డే అంతా మనకి అలా ఉంటే బాగుందని ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది కదా అనిపించింది. చూడండి, ఇలా కొట్టుకున్నట్లయితే, ఇలా ఫేస్ అంతా కొట్టేసుకున్నట్లయితే ఇది చాలా బాగుంటుంది. మన ఫేస్ అలానే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనం ఎన్ని పనులు చేసుకున్నా, ఎంత స్వెట్ కలిగినా సరే మనకి ఇది చల్లుకోగానే ఫేస్ ఫ్రెష్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు ఒక ఐ లైనర్ కూడా ఉంది. ఇంకా ఐలైనర్ కూడా నేను బయట అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐలైనర్ అయితే చాలా బాగుంది, ఒక్కసారి వేయగానే చాలా డార్క్గా వస్తుంది, చాలా బాగుంది. ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి వెంటనే మనం ఫేస్ వాష్ చేసినా సరే అంత తొందరగా ఇది. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్. ఇందులో అయితే నాకు మేకప్కి సంబంధించిన బ్రషెస్ అయితే ఉన్నాయన్నమాట. బ్రష్లన్నీ అన్ని రకాల బ్రష్లు. 7 బ్రష్లు అయితే వచ్చేసాయి. చూడండి, 7 ఉన్నాయి. సేమ్ అక్కడ ఎలా అయితే చూపించాడో సేమ్ అలానే వచ్చాయి. ఇందులో అయితే నేను సాటిస్ఫై అయినట్టే. పట్టుకుంటుంటే చాలా స్మూత్గా తగులుతున్నాయి, అస్సలు ఫేస్ పైన బ్రష్ పెట్టిన ఫీలింగే రావట్లేదు, చాలా బాగున్నాయి.
ఇలా ఫౌండేషన్ వేసేసుకోవచ్చు, పౌడర్స్ వేసేసుకోవచ్చు. ఇవన్నీ అయితే చాలా బాగా వచ్చాయండి. మీషోలో మీరు కూడా చూసుకొని ఆర్డర్ చేసుకోండి, మేకప్ కిట్ లేని వాళ్ళు అయితే. లాస్ట్గా మీకు చూపించాల్సింది, ఇందులో అయితే 2 స్పాంజులు ఇచ్చాడు. చూడండి, ఇంకా లాస్ట్గా ఇవైతే కళ్ళకి రెప్పలు ఉంటాయి కదా, ఆ రెప్పలు మనకి చాలా చిన్నవి వస్తాయి. మనం మస్కారా వేసినా సరే అంత పెద్దవిగా అనిపించవు, ఎందుకంటే అందరికీ ఒకేలా ఉండవు కాబట్టి కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి. నాకైతే అంత ఎక్కువగా ఉండదండి. ఇది కూడా ఉంది కాబట్టి నేను అందులో చూసి నేనైతే ఆర్డర్ చేశాను దీన్ని. వీటికి ఒక గమ్ కూడా ఇచ్చాడు. చూడండి, ఈ గమ్ ఉంది కదా, ఇదైతే వాటి చివరన పెట్టేసుకొని అవి అలాగా అంటించేసుకోవాలన్నమాట దానిపైన. అందుకని ఇవి కూడా ఉన్నాయని నేను తీసుకున్నాను. ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు, ఎప్పుడైనా అవసరమైతే పెట్టుకోవడానికి. మళ్ళీ వెంటనే ఆ గ్లూ అనేది, ఆ గమ్ అనేది మనం తీసేసుకోవచ్చు. మనం బయటకు తీసి ఆ గ్లూ అనేది మనం తీసేసుకొని మళ్ళీ వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని మళ్ళీ గమ్ పెట్టేసుకొని అవి అద్దేసుకోవాలన్నమాట. ఇది కూడా బాగుంది కాబట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడైతే చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చాయో. మీకు నచ్చాయా లేదా, ఎలా ఉన్నాయి, మీకు కావాలా వద్దా ఏంటి అనేది, ఇలాంటివన్నీ మీరు యూజ్ చేస్తున్నారా లేదా అనేది అవన్నీ కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా మనకి ఇలాంటివన్నీ. చిన్న కామెంట్ పెట్టండి, ఎందుకంటే ఆ కామెంట్లని చదివి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. డ్రెస్ మెటీరియల్ అయితే ఆర్డర్ చేశాను. అది ఫోటోలో చూసేటప్పుడు చాలా బాగుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు బాగాలేదనిపించింది. ఎందుకంటే కలర్ బాగా చేంజ్ వచ్చేసింది అనమాట. నేను అందులో చూసిన కలర్ చాలా బాగుంది, రెడ్ అండ్ గ్రే కలర్ ఉంది. రెడ్ గ్రే అంటే చాలా బాగుంటుంది అనుకున్నాను. ఏమో లైట్ పింక్, బాగా లైట్ పింక్, లైట్ గ్రే కలర్ వచ్చింది. నాకైతే అంత అస్సలు నచ్చలేదు వచ్చిన తర్వాత. కానీ ఏం చేస్తా, ఇలా ప్యాంట్ చున్నీ ఏ కలర్ వచ్చినా సరే టాప్ అయితే సేమ్ కలర్ ఇచ్చుంటే బాగుండేది, రెడ్ కలర్ ఇచ్చుంటే. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక కామెంట్ పెట్టండి. మీరు ఇలా ఆన్లైన్లో ఎన్ని ఆర్డర్ చేస్తారు? డ్రెస్సులు ఆర్డర్ చేస్తారా, మేకప్ కిట్స్ ఆర్డర్ చేస్తారా, లేదా ఇంట్లోకి అవసరమైన ఐటమ్స్ ఆర్డర్ చేస్తారా ఏంటి అనేది నాకు ఒక కామెంట్ చేయండి. బర్త్డే కోసం డెకరేట్ చేసుకోవడానికి ఒక బర్త్డే బెలూన్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఇవి ఎలా వచ్చాయి అంటే నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి మీ ముందే నేను చూడాలి. ఇది లవ్ అనే నేమ్తో అయితే వచ్చేసింది. ఇది మా అబ్బాయి బర్త్డే కదా, నేను ట్రై చేస్తాను. ఇవి 5 బెలూన్స్ అయితే ఇచ్చేసారు. ఇవి ఇలాగా ఇది డెకరేట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇందులోని మనకి ఎన్ని బెలూన్స్ అయితే అందులో ఇస్తానని చెప్పాడు, అన్నీ ఇచ్చినట్టేనే. ఎందుకంటే అన్నీ ఓ టేప్ అయితే ఇచ్చారు. ఇవి లైట్స్, వీటికి పెట్టుకోవడానికి లైటింగ్ అయితే ఇచ్చారనమాట. నేనైతే చూడలేదు. ఇంకా లైటింగ్ ఇచ్చారు. దీనికి ఒక ప్లగ్, లైట్ మొత్తం అంతా పెట్టేసినట్లయితే లైట్స్ వెలుగుతాయి. ఈ లైట్స్ అవి డెకరేట్ చేసుకొని దాని చుట్టూ ఇవి పెట్టినట్లయితే ఇవి లైటింగ్స్ వస్తాయి. మనం ఒకసారి డెకరేట్ చేసుకొని మళ్ళీ తీసేసి మళ్ళీ ఎవరిదైనా బర్త్డే ఉందంటే మళ్ళీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టింగ్ టింగ్ అని కొట్టండి. ఇవన్నీ మీకు చూపించాను కదా ఎలా ఉన్నాయి ఏంటి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.